మీరు నా సొత్తు, మీరు ప్రత్యేకించబడ్డవారు, నేను ఏర్పరచుకున్నవారు, నేను మీలో నివసిస్తున్నాను, నేను మీతో కూడా ఉంటున్నాను. ఉంటే ఏం చేయమంటావు? మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. అదేంది ప్రభా, పరిశుద్ధపరిచేది నువ్వు కదా, మమ్మల్ని మేము ఎట్ట పవిత్రులుగా చేసుకోగలం అంటే, మీ పాపాలన్నిటినీ నా రక్తంలో కడిగి నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, పరిశుద్ధులు అని పిలిచాను. పిలిచిన పిలుపుకు తగ్గట్టు రక్షణ పొందిన నువ్వు మరలా పాప జీవితంలోకి వెళ్ళొద్దు. రక్షణ పొందిన నీవు మరలా పాప జీవితంలోనికి వెళ్ళొద్దు, పాత జీవితంలోనికి వెళ్ళొద్దు. అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది, అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది, ఆకర్షిస్తానే ఉంటుంది. దాని మాయలు అన్నీ నీకు చూపిస్తానే ఉంటుంది. వెనక్కి తిరిగి దాంతో కలిసావా, మరి అన్నడూ నువ్వు తిరిగి రాకుండా నిన్ను పట్టి చీల్చిద్ది.